నా పేరు సత్యనారాయణ అండి. ఎంత రుణం తీసుకున్నారు మీరు? నేను 290 తీసుకున్నా అండి. 290 తీసుకుంటే ఇప్పుడు అప్పుడు అంటే 290 2 లక్షల తీసుకుంటే 2 లక్షలకు 196 వేసి కడమ అమౌంట్ నేను 114 కట్టేసిన. స్టేట్మెంట్ కూడా అప్పచెప్తున్నాను ఇప్పుడు. 196 2 లక్షల వరకు చేస్తా అంటారు కదా, 290 ఉంది. 290లోకి వెళ్ళి 190 కర్మ 114 కట్టేసి 196 వరకు 196 తీసుకొచ్చేసినాను. అంటే మీది ఏ ఊరు, ఎన్ని ఎకరాల జాగా ఉంది? నా 7 ఎకరాల 17 గుంటలు ఉంది. కొత్తపల్లి మండల్, కాజీపూర్ విలేజ్. ఓకే, మీరేం కోరుతున్నారు అధికారులు? మాకు గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తాను కదా, ఆ 2 లక్షలు మా అమ్మకి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎంత రుణం తీసుకున్నారు, మీరేం కోరుతున్నారు? మేము చెప్పదండి మండలం ఆర్నకొండ నుండి వచ్చాము. ఓకే, మేము తీసుకున్నది 1,60,000 రూపాయల రుణం. ఓకే, మాకు ఇంతవరకు కాలేదు. అదే సమాచారం తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ ఆన్లైన్ పని చేయట్లేదు అంటున్నారు సార్. పని చేయట్లేదా ఆన్లైన్? అదే చేస్తుంది. ఇప్పుడు అది ఎంతో ముందు చేస్తున్నారు. అది ఒకసారి చెక్ చేస్తామని చూస్తున్నాం. ఓకే, మరి 1,60,000 రాలేదు. 1,60,000 రూపాయలు తీసుకున్నారు, అయినా రుణమాఫీ కాలేదు. ఓకే, అంటే ఇంట్లో ఇద్దరి పేరు మీద ఉంది. ఒకరికి 160 ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి అది క్లారిటీ తెలుసుకునే అవకాశం ఉంది. ఒకరికైనా పర్వాలేదు అంటారు మీరు? ఒకరికైనా మనకు వచ్చి 2 లక్షలు వస్తే 2 లక్షలు వస్తే సరిపోతుంది. ఓకే, సో మొత్తం మీద కుటుంబంలో వీరి ఇష్యూకి వస్తే, మొదటి రైతు విషయానికి వస్తే వారు తీసుకున్నటువంటి 2 లక్షల పైన తీసుకున్న అమౌంట్ని చెల్లించారు. 2 లక్షల లోపే ఉంది కాబట్టి నా రుణమాఫీ కావాలని కోరుతున్నారు. వీరి గృహంలో ఇద్దరు, భార్య 1,60,000 రుణము, అలాగే భర్త 1,60,000 రూపాయల రుణం తీసుకున్నారు. కేవలం ఒక్కరికైనా పర్వాలేదు, ఇద్దరిలో ఒక్కరికి కూడా కాలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని కూడా అడిగే తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎంత రుణం తీసుకున్నారు, మీకు ఎంత ల్యాండ్ ఉన్నది? 7 ఎకరాల ల్యాండ్ ఉంది, 3,26,000 లోన్ ఉంది. ఓకే, మిగతా అమౌంట్ కట్టమంటారు. డౌట్ కొద్దీ ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం. అంటే మిగతా 1,20,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. 2 లక్షల రుణమాఫీ కావాలంటున్నాం. ఎక్కడ మీ ఊరేంటి, మీ పేరు? అది వినవంక మండలం, మౌడాలపల్లి. ఓకే, అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు, మాకేం గైడ్ లైన్స్ లేవు, ఏది లేదు. బ్యాంకులు కూడా అట్నే చెప్తున్నారు. అంటే ప్రతి మండలంలో రుణమాఫీకి సంబంధించి సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అదే అంటున్నారు, కానీ ఏఈఓ కూడా ఏది మాకేం క్లారిటీ లేదు. మేమేం చెప్పలేము. మీకు చెప్తే మా మీద మళ్ళీ ఏమన్నా మీరు లేనిపోయి చెప్పేటట్టున్నారు అని చెప్పి సందర్భంలో ఉన్నారు. ప్రాసెసింగ్ అని చెప్పట్లేదు, ఇంకా ఏం లేదు. మన ఆన్లైన్ ఏముందో అదే చూపిస్తారు మాకు, అంతే. మాకు ఎట్లాంటి ఏం చెప్పలేదు, మాకు ఏ గైడ్ లైన్స్ రాలేదు. మేము మీకు చెప్పాం. బ్యాంక్ మేనేజర్లు కూడా అదే చెప్తున్నారు మాకు. కట్టుమనం, మేము వద్దనం, ఏదనం మీ ఇష్టం అంటున్నారు. తర్వాత కట్టినాక మళ్ళీ ఎందుకు కట్టినాం, మళ్ళీ మమ్మల్ని మాఫీ మాది మీదకి వస్తారు కదా, దాడి చేస్తారు దావున, మేము మీకు సమాధానం చెప్పాలి కదా అని అంటున్నారు అన్నట్టు. ఇట్లా ఎంతమందికి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఎంతమందికి రాలేదు? 60% ఉన్నారు. 2 లక్షల మీద రుణం ఉన్న వాళ్ళు 60% ఉన్నారు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు కూడా ఇంకా రుణమాఫీ కాలేదు కదా, కానీ వాళ్ళు ఒక 20% ఉన్నారు. ఇంకా 20% పైన ఉన్నారు. పైన ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అది ఏందనేది మాకు ఏ డేట్ లోపు మాఫీ చేస్తారనేది అంటే కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అది విషయం. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి రైతులు వారి యొక్క అనుమానాలు తీర్చుకోవడానికి వ్యవసాయ శాఖ దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు వచ్చిన రైతుల దగ్గర నుంచి ఇట్లా ఎన్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక రైతు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీరు ఎంత రుణం తీసుకున్నారు, రుణమాఫీ కాలేదా? కాలేదు ఇంకా. ఏం పేరు మీ పేరు, ఏ ఊరు మీది? మా హుజురాబాద్ మండలం. హుజురాబాద్, సిరిసపల్లి. అంటే మీ దగ్గర కూడా వ్యవసాయ శాఖ సహాయ కేంద్రం ఏర్పాటు చేయలేదు? చేసిరు, కానీ ఇక్కడ మాది ఇక్కడ లోకల్, ఇక్కడ అక్కడ పొలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉన్నది అన్నమాట. మరి ఏమంటున్నారు అధికారులను కలిసి? ఇక్కడ ఇప్పుడే వచ్చినాం, మరి ఫామ్ ఇచ్చినాం, ఏంటి అనేది మళ్ళీ తెలుసుకోవడానికి వచ్చినాం అంట. చెప్పారా, ఎన్రోల్ చేశారా? చెప్పండి. ఎంత రుణం తీసుకున్నారు? 1,00,000. ఇంకా కాలేదు? ఇంకా కాలేదు. ఏంటి ప్రాబ్లం మీది? ఈకేవైసీ చేయించిండ్రా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఉన్నాయా? అన్నీ ఓకే ఉన్నాయి, అయినా కాలేదు. ఓకే, ఏమనుకుంటున్నారు మరి, ఎందుకు కాలేదనే ఆవేదన ఉందా మీకు? ఆవేదన అంటే ఇక అయితే బెటర్, ఆవేదన ఏముంది. ఓకే, కావాలని కోరుకుంటున్నారు, కావాలని అధికారుల దగ్గరకు వచ్చి అయితే బెటర్ కదా అట్లా. సో మొత్తం మీద ఇట్లాంటి రైతులు చాలామంది ఉన్నారు. ఈ రోజు అంటే ప్రతిరోజు కూడా ఎంతమంది రైతులు వీళ్ళు సంప్రదిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఇట్లా వీళ్ళు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా రిజిస్టర్ ఏర్పాటు చేశారు. దీనిలో ఉదాహరణకి 16వ తారీఖు నాడు ఎంతమంది వచ్చారంటే వాళ్ళ యొక్క వివరాలు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడ ఆధార్ నెంబరు, ఇవన్నీ కూడా తీసుకొని ఎన్రోల్ చేస్తున్నారు, సిస్టంలో చెక్ చేస్తున్నారు. దీనిలో 12 మంది 16వ తేదీ నాడు వచ్చేస్తే, మళ్ళీ ఈరోజు 21వ తేదీ 21/8/2024 దీనిలో ఉదాహరణకి
సరోజన, ఎడ్ల శ్రీనివాసు, వారి ఆధార్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు, అలాగే ఇతరుల XYZ ఇట్లా చాలామంది రైతుల యొక్క డీటెయిల్స్ ఇక్కడ కరీంనగర్ కేంద్రంలో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎన్రోల్ చేసుకున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది సిస్టంలో కొట్టి చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక దరఖాస్తు కూడా నింపి ఇస్తున్నారు. ఈ దరఖాస్తు ఫామ్ కూడా అంటే శ్రీత గౌరవనీయులైన వ్యవసాయ విస్తరణ అధికారి గారికి పంట రుణమాఫీ 2024 అవ్వకపోవడము గల కారణాలు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ అప్లికేషన్ సమర్పించారు. రైతు కనకయ్య రైతు ఉన్నారు, తండ్రి పేరు మల్లయ్య, సిర్సపల్లి హుజరాబాద్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇది ఉంది. అలాగే పట్టాదార్ పాస్బుక్ నెంబరు, క్రాప్ లోను మొత్తం మెన్షన్ చేశారు. బ్యాంక్ ఎక్కడ తీసుకున్నారు, ఆంధ్ర బ్యాంకు, గతంలో ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయింది. రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. రైతు మొబైల్ నెంబర్ ఉన్నది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వారికి సంబంధించిన రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ది మెన్షన్ చేశారు. కనకయ్య నెంబరు సంబంధించి ఆహార భద్రత కార్డు మెన్షన్ చేశారు. అలాగే ఆధార్ కార్డు మెన్షన్ చేశారు. దీనిలో కావాల్సిన డాటా అంతా కూడా పట్టాదార్ పాస్ పుస్తకం మెన్షన్ చేశారు. ఎంత 3 ఎకరాల పైచీలకు భూమి, దానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పాన్ కార్డు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి ఏదైతే వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వారు కోరడం జరిగిందో అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్లో ఉంటున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ ఫామ్స్ విస్తరణ అధికారికి అని చెప్పేసి రైతు పేరు, తండ్రి పేరు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సత్యనారాయణకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా సమర్పిస్తున్నారు. సమర్పించిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తారు, ఏంటి ధరణిలో ఉన్నటువంటి స్టేట్మెంటు, అలాగే బ్యాంక్ స్టేట్మెంటు, ఇంతకుముందు ఆయన చెల్లించినటువంటి అమౌంట్, ఇప్పుడు చెల్లించిన అమౌంట్ పోగా 2 లక్షల లోపే రుణమాఫీ కావాలి. కాబట్టి ఎప్పుడైతుంది నా రుణమాఫీ అనేటువంటి కోరికతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వ్యవసాయ శాఖ అధికారులను కూడా అడుగుదాం, ఒకసారి అడిగి తెలుసుకుందాం, వాళ్ళ యొక్క క్లారిటీ తెలుసుకుందాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు అయితే ఖచ్చితంగా దాదాపుగా పూర్తి అయింది రుణమాఫీ అని చెప్పేసి సంబరాలు జరుపుకుంటున్నారు. మరొక వైపు రాని వాళ్ళు రుణమాఫీ జరగలేదని చెప్పేసి రాస్తారోకోలు, ఆందోళనలు, MRO కార్యాలయం వద్దకి కూడా తరచు వెళ్ళడం, అలాగే వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల వద్దకు వచ్చి వివరాలు కనుక్కుంటున్నారు. ఎందుకు రాలేదు, ఏంటి రీజన్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కూడా మనం తెలుసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రైతుకి రుణమాఫీకి సంబంధించిన సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మనతో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. మండల స్థాయిలో రైతులు ఏమని చెప్తున్నారు, చాలామందికి ఇంకా రాలేదు, లక్షనే రుణం తీసుకున్నాను అయినా రాలేదు, అన్నీ సబ్మిట్ చేశానని మళ్ళీ మీరు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రతిరోజు. ఎట్లా ఉంది అసలు, ప్రాబ్లం ఏంటి? సో యాక్చువల్గా మన కరీంనగర్ డిస్టిక్లో ఇప్పటివరకు 71,109 మంది రైతులకు 540,36,78,695 రూపాయలు ఇవ్వడం జరిగింది. 3 ఫేజెస్లో కలిపి మనం ఇంత అమౌంట్ మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి 71,109 మంది ఫార్మర్స్కి క్రాప్ లోన్ వేవర్ అనేది చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈ 3 ఫేజెస్లో కేవలం 366 అకౌంట్స్ మాత్రమే DBT ఫెయిల్యూర్ జరగడం జరిగింది. వీటిని కలెక్టర్ గారి దృష్ట్యా మేము అన్ని మండల్ లెవెల్స్లో వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇవి కాకుండా ఇంకా గ్రీవెన్సెస్ అన్నీ వస్తున్నాయి, మన మండల్ లెవెల్లో కూడా వస్తున్నాయి. వీటికి మన గవర్నమెంట్ మరి APC సార్ గారి ఆదేశాల మేరకి మండల్ లెవెల్లో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని మన స్పెషల్ ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబుల్ గ్రీవెన్సెస్ ఆఫీసర్స్గా నియమించడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఆ మండలంలో ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి ఏ రైతుకైతే ఇప్పుడు లక్షలోపు 2 లక్షల లోపు మనం ఇవ్వడం జరిగింది కాబట్టి 2 లక్షల లోపు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరూ వచ్చి వాళ్ళు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీటికి ఏ ప్రాతిపదికన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి మన ఆధార్ కార్డులో మిస్టేక్ ఉండి బ్యాంక్ లోన్ అకౌంట్లో ఆయన నేమ్ మిస్టేక్స్ ఉంటే వాటికి ఎట్లా సార్ట్అవుట్ చేయడం, వీటన్నిటికీ గైడ్లైన్స్ అనేవి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి గైడ్లైన్స్ ఇంకా వస్తున్నాయి. వాటి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఏ ఫార్మర్ ఏ రకమైన గ్రీవెన్సెస్ ఇచ్చినా అన్ని గ్రీవెన్సెస్ మనం మండల్ లెవెల్లో ఆ హెడ్ క్వార్టర్లో ఉన్న రైతు వేదికలలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అనేవి వాళ్ళు గ్రీవెన్సెస్ తీసుకుంటున్నారు. ఇవి తీసుకొని సార్ట్అవుట్ చేసి పెట్టుకుంటాము. ఇవన్నీ ఎవ్రీడే డైలీ రిపోర్ట్ కూడా మనము స్టేట్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన హెడ్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం. ప్లస్ ఎవ్రీడే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు కూడా మనం అప్రైజ్ చేస్తున్నాము.
ఈ వచ్చిన గ్రీవెన్సెస్ అన్నిటి ఆధారంగా వీటికి ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినా కానీ, లేకపోతే ఫర్దర్ ఏమన్నా గైడ్లైన్స్ ఏమన్నా వచ్చినా కానీ, వాటి బేసిస్ మీద మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ గారు ఆ మండలంలో ఉన్న రైతుల యొక్క గ్రీవెన్సెస్ అన్నిటిని సాల్వ్ చేయడానికి వాళ్ళ లాగిన్స్లలో కొన్ని ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు రైతులను ఎవరైతే ఇప్పుడు కుటుంబ నిర్ధారణ జరగకపోయినా, లేకపోతే ఇంకా 2 లక్షల పైన ఉండి ఒక ఫ్యామిలీలో 4-5 కలిపి 3 లక్షలు 4 లక్షలు ఉన్నా కానీ, ఇవన్నిటిని మండల లెవెల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ గారు కానీ, లేకపోతే ఒక టీం కానీ ఏదైనా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకి మేము అక్కడ మన రిడ్రెసల్ చేయడం జరుగుతుంది. మన రైతుల యొక్క మన వాటిని ప్రాబ్లమ్స్ గ్రీవెన్సెస్ అన్నిటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షల పైన మనకి ఏమైనా ఫార్మర్స్ ఉండి మేము ఇంకా అమౌంట్ ఉన్నాయి సార్ మేము కట్టాలా, మరి బ్యాంక్ వాళ్ళు కట్టమంటున్నారు అన్నా కానీ 2 లక్షల నుంచి 2,10,000, 2,10,000 నుంచి 2,20,000, 2,20,000 నుంచి 2,30,000 ఇట్లా పైన ఎంత అమౌంట్ ఉన్నా కానీ వాటికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి గైడ్లైన్స్ వస్తాయి. మీకు ఈ టైం స్లాట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 25 నుంచి 30 వరకు 2 లక్షల పైన 2,10,000 మధ్యలో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో మీరు 10,000 కట్టుకోండి, 2 లక్షలు మీకు రుణమాఫీ చేయడం జరుగుతుందని మనకు ఒక షెడ్యూల్ అనేది వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఆ టైం లైన్లో రైతులు వెళ్ళి బ్యాంకుకి ఆ పైన అయితే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో అది కట్టుకుంటే 2 లక్షల అమౌంట్ మన గవర్నమెంట్ నుంచి డీబీటీ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రతిదీ గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇప్పుడు రెడీ అవుతున్నాయి. వచ్చిన వెంటనే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అనే మన మండల ఆఫీసర్స్ మీకు ఏది ఉన్నా కానీ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సాల్వ్ చేస్తారు. దీని ప్రకారంగా డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటుంది. సో ఒకటి చెప్పండి, వల్లంపాడుకు సంబంధించిన చాలామంది రైతులు ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ హోల్డర్స్, వాళ్ళకి అత్యధికంగా రుణమాఫీ కాలేదు, అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, టైం టు టైం మేము రిన్వాల్వ్ చేసుకుంటున్నాం అన్నారు. లాంటి వాళ్ళకి ఏమైనా సమస్య, మీరు సాంకేతికంగా ఏమైనా ఇబ్బంది ఉందా, మీ దృష్టికి వచ్చిందా? సార్ ఇండియన్ బ్యాంకు మన డిస్టిక్లో కానీ ఇండియన్ బ్యాంక్ స్టేట్ మొత్తంలో ఎక్కడ మ్యాక్సిమం అయినా కానీ ఇండియన్ బ్యాంక్ నుంచి వెళ్ళి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. దానివల్లనే ఓన్లీ ఇండియన్ బ్యాంక్లో మాత్రమే ఈ ప్రాబ్లం ఎరైజ్ కావడం జరిగింది. వేరే ఏ బ్యాంక్లో మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇండియన్ బ్యాంక్ సంబంధించి మనము 20 డేస్ బ్యాకే ఎప్పుడైతే మనకు ప్రాబ్లం అనేది ఎరైజ్ అయిందో ఇండియన్ బ్యాంక్ ములంగూరు కానీ, ఇండియన్ బ్యాంక్ ఆసిఫ్ నగర్ కానీ, ఇండియన్ బ్యాంక్ ఎంతమంది మీరు చెప్పిన వల్లంపాడు కానీ ఎక్కడైనా కానీ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన ఈ ఇష్యూస్ అనేవి మనము హైయర్ అథారిటీస్కి ఆల్రెడీ తీసుకెళ్ళాము. త్రూ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుంచి వెళ్ళి మన మినిస్టర్ గారికి అన్ని అప్రైజ్ చేసాము ఆల్రెడీ 20 డేస్ బ్యాక్. సో వాళ్ళ సిస్టంలో సాంకేతిక కారణాల వల్ల ఈ మిస్టేక్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మళ్ళీ వీళ్ళు ఫ్రెష్ ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మన గవర్నమెంట్ పంపించారు. వీటికి మళ్ళీ సపరేట్ అప్రూవల్ ఉంటుంది, అది జరుగుతుంది. అది కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది. ఈ లోపల కొంచెం రైతులు ఆవేదన చెందుతున్నారు, మిగిలిన వాళ్ళకి వచ్చింది కాబట్టి మాకు రాలేదని. ఈ పర్టికులర్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ చెందిన వాళ్ళు మాత్రమే ఆవేదన చెందుతున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా వచ్చే దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది కావున. సో మొత్తం మీద ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు, 2 లక్షల పైన రుణం తీసుకోవడం, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రుణం తీసుకుంటే అది 2 లక్షలు దాటి వెళ్ళడము, అలాగే ఆధారు, రేషన్ కార్డు దాన్ని మెన్షన్ చేయకపోవడము, పట్టా పాస్బుక్, ఇట్లాంటి సాంకేతిక కారణాలన్నీ కూడా ఎప్పటికప్పటికి వ్యవసాయ శాఖ అధికారులకు వస్తున్నాయి. వీళ్ళు రాష్ట్ర అధికారులకి ఎప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, సమాచారం అందిస్తున్నారు. ప్రతి అంశాన్ని సైతం అంటే హైరార్కీ సిస్టంలో ఈ గ్రీవెన్స్ సెల్ దగ్గరికి వచ్చినటువంటి దరఖాస్తులని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేస్తూ రైతుల యొక్క వివరాలు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు తదితర పర్టిక్యులర్ మ్యాటర్ అంతా కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇండియన్ బ్యాంకుకు సంబంధించిన సాంకేతిక కారణం అయితే ఖచ్చితంగా ఉంది, అది కూడా త్వరలోనే సార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి. దీనికి సంబంధించి రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు. మీకు ఎలాంటి గ్రీవెన్సెస్ ఉన్నా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో హెడ్ క్వార్టర్లో ఉన్న రైతు వేదికలలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ కూర్చొని కేవలం ఇదే విషయం పైన మనకు గ్రీవెన్సెస్ తీసుకుంటారు. కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కానీ లేకపోతే ఇంకా హైయర్ ఆఫీసెస్కి హైదరాబాద్కి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మండల్ లెవెల్లో ఉన్న మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ని రైతు వేదికల దగ్గర, హెడ్ క్వార్టర్లో ఉన్న రైతు వేదికల దగ్గర మీరు కలిసి మీరు అక్కడ ఇవ్వండి. కలెక్టర్ మేడం కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానీ రావాల్సిన అవసరం లేదు. మేము అక్కడ స్పెషల్గా కౌంటర్స్ ఓపెన్ చేసాము. మీకు అన్ని మండల్ లెవెల్నే రిడ్రెసల్ అనేది జరుగుతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద రైతులు ఎవరు కూడా జిల్లా స్థాయి అధికారుల వద్దకు రావాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో అయితే క్లస్టరు లేదా మండల స్థాయిలో రైతుకి వేదిక ఎక్కడైతే ఉందో, లేదంటే మండల స్థాయిలో రుణమాఫీ సహాయ కేంద్రం ఏర్పాటు చేసామో అక్కడికి వచ్చి మీ వివరాలు తెలియజేస్తే మీ కారణం ఏంటి, రుణమాఫీ కాకపోవడానికి కారణం ఏంటి, ఎలా అయితే అవుతుంది అనేది మొత్తం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. త్వరలోనే అందరికీ
అర్హులైనటువంటి అందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.